జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని సర్పంచులు విజయవంతంగా 5 ఏళ్ల పదవి బాధ్యతలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మెట్పల్లి పట్టణంలోని ఆర్ఎన్బి రెస్టారెంట్లోని ఏర్పాటు చేసిన సర్పంచుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొని సర్పంచులు మరియు వారి కుటుంబ సభ్యులను జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ సత్కరించారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఎమ్మెల్యే కల్వకుంట్ల డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ మన ఓటమికి కారణం సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ ఫేక్ న్యూస్ అని పేర్కొన్నారు. ఇప్పటి వరకు రైతు బంధు లేదు, పెన్షన్ లేవు, వ్యవసాయంపై ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఒక్క రివ్యూ మీటింగ్ కూడా పెట్టలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ వాళ్ళు చేసే పని బీఆర్ఎస్ నాయకులని, అధికారులని బెదిరించడం, మీరెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. మీకే కష్టం వచ్చినా అండగా ఉంటాం, మీరు అందరూ కూడా ధైర్యంగా ఉండండి, మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వస్తానని చెప్పారు. 100% నేను మీ వెంట ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలోని ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచులు, ఉప సర్పంచులు పాల్గొన్నారు. గడిచిన 5 సంవత్సరాల నుంచి గ్రామాల్లో సర్పంచులందరూ కూడా వాళ్ళ సొంత పని లెక్క, వాళ్ళ సొంత వ్యవసాయం లెక్క, మరి ఎవరైతే వారు వృత్తి చేసుకుంటారో ఆ వృత్తి మా వృత్తి అన్నట్టు గ్రామాల అభివృద్ధి కోసం సాయశక్తులు కృషి చేశారు. ప్రభుత్వం కూడా అన్నీ కూడా ఎప్పుడు కూడా అండదండలుగా ఉండి వాళ్ళకి ఎప్పుడు సహకారంతో ఏ గ్రామంలో సీసీ రోడ్డు కానీ, ఏ గ్రామంలో డ్రైనేజ్ కానీ, ఏ గ్రామంలో ఏది కావాలన్నా అది కూడా 5 సంవత్సరాలు నాకు నేను సహకరించిన వాళ్ళు కూడా అందరూ సహకరించి 5 సంవత్సరాలు ఎంతో అద్భుతమైన గ్రామాలు తయారు చేశారు కనుక వాళ్ళందరూ కూడా పదవికాలం ఈ నెల 31తో ఫస్ట్ నుంచి ముగుస్తుంది కనుక వాళ్ళందరికీ ఒక చిన్న సత్కారం చేయాలి, వాళ్ళందరూ చేసిన సేవలు కొనియాడాలనే ఉద్దేశంతో ఈసారి సర్పంచ్ జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం వచ్చిందో ప్రభుత్వానికి భయపడిపోయి కొంతమంది ప్రభుత్వం ఏదో చేస్తుంది, ఏదో అవుతుందని చెప్పి ఉన్న వాళ్ళు కూడా భయప్రాంతులను చేయాలని చెప్పి మా పార్టీ రాకపోతే మీకు ఏం చేస్తాం, అది చేస్తాం, ఏం చేస్తాం అంట వాళ్ళకి ఒకటే ధైర్యం చెప్పినాం. మేము ఉన్నాం, మా ప్రాణం అడ్డం పెట్టైనా మా కార్యకర్తలు కాపాడుకుంటాం, మా ఎమ్ముడున్న వ్యక్తులు మా పార్టీని కాపాడుకునే బాధ్యత మాది కనుక 100కి 100 కాకుండా ధైర్యం చెప్తాం. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు, ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉంటామని చెప్పి మరి ధైర్యం చెప్పే కార్యక్రమం ఈరోజు చేసినాం కనుక సర్పంచులందరూ కూడా ఆనందంగా వాళ్ళందరూ కూడా మళ్ళొకసారి గెలవాలి, పని చేసిన వాళ్ళు తప్ప గెలిపిస్తారు ప్రజలు కూడా ఆ విధంగా ఉంటుంది కనుక ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పి మళ్ళొకసారి నేను అందరూ కోరుతున్నాం. వాళ్ళు చేసే పనులు చేయరు, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే 6 గ్యారెంటీలు చేయలేరు, 420 వాళ్ళు ఇచ్చిన హామీలు చేయలేరు. వాళ్ళు ప్రభుత్వం ప్రజలే తిరుగుబాటు చేస్తారు. ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా ఇప్పుడు అనిపిస్తున్నారు కేసీఆర్ ఉన్నాడు అనుకుని ప్రజలందరూ పాపం వాళ్ళకి తెలియక అక్కడ ఉన్న నాయకత్వం మీద కోపంతోనో వాళ్ళతో వెళ్తూనో ఉంటున్నాం. కానీ అయ్యో కేసీఆర్ ఓడిపోయినా అని చెప్పి ఎక్కడైతే మా ఎమ్మెల్యేలు ఓడిపోయినా అక్కడ కేసీఆర్ ఓడిపోయినా మా ఎమ్మెల్యే పనిచేయడానికి ఓటేది వేరే వాళ్ళకి ఇష్టం కానీ చెప్పే పరిస్థితి ఇప్పుడు అన్ని గ్రామాలలో అన్ని దగ్గర కూడా అన్ని కాన్స్టిట్యూన్సీలు జరుగుతుంది కనుక దాని విధంగా ప్రజలు తిరుగుబాటు అవుతుంది. వాళ్ళు చేసిన హామీలన్నీ అంటే వాళ్ళ జీవితంలో గెలుస్తామని ఇచ్చిన హామీలు కావు, ఏదో నోటికొచ్చిన మాట అందాం అన్న తర్వాత చూద్దాం గెలుతామా సత్తామా అన్నట్టు వాళ్ళు హామీలు ఇచ్చారు. గెలిచిన కనుక మెడకు పడ్డది ఇప్పుడు కనుక ఇది రప్పించుకోవాలంటే రేపు పొద్దున్న నుంచి ఏదో ఒక కాళేశ్వరం చూపించడం, ఎలక్ట్రిసిటీలో అవినీతి జరిగిందన్నప్పుడు తీయండి, అవినీతి జరిగితే దేనికైనా సిద్ధంగా ఉన్నాం. మేము అవినీతి చేస్తే తప్పగా ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్ కానీ కేసీఆర్ ఏమంటే ఉన్నాం, ఎమ్మెల్యేలు కానీ అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. గట్టిగా కాలం గడపడానికి కోసం అవినీతి పేరు మీద ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కానీ ఏ రాష్ట్రంలో కూడా అప్పులు చేయని రాష్ట్రం లేదా అప్పులు చేస్తుంది. అప్పులు చేసి తీర్పే శక్తి మన దగ్గర ఉన్నది కనుక ఈ విధంగా అప్పులు చేసినాం, అభివృద్ధి దిశలో తీసుకుపోయినాం. అన్ని గ్రామాల్లో మా సదుపాయాలు చేసాం, అన్ని గ్రామాల్లో కూడా అభివృద్ధి చేసాం కనుక అప్పులప్పుడు జరిగింది కనుక ఏది కాదు మా విశ్వాసం ప్రజల తిరుగుబాటు అవుతుంది. వాళ్ళ దాంట్లో వాళ్ళకు ఉన్న దాంట్లో వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ అయితే నువ్వు గిదంటే నేను గిదంటే వచ్చి అందులో ఉన్న వాళ్ళందరూ ముఖ్యమంత్రులే, ఒక్కడే ముఖ్యమంత్రి కాదు, ఉన్న నాయకులందరూ ముఖ్యమంత్రులే. పాపం వాళ్ళందరికీ అవకాశం రాలేదు, నాకు అవకాశం వచ్చింది. వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు, దాంట్లో తప్పక జరుగుతాను ఒక విశ్వాసం నాకు. ప్రజలు తిరుగుబాటుతోనే ప్రభుత్వాలు మారిపోతాయని నాకు విశ్వాసం. ఓకే, గత 5 ఏళ్లలో మా సర్పంచులు చేసిన బ్రహ్మాండమైన పనికి ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క వార్డులో అందరికీ కూడా కళ్ళకు కనబడుతూ ఉంది. వారు చేసిన పని వాళ్ళ కాలం వాళ్ళ టైం పీరియడ్ 5 ఏళ్లలో ఒక మాటలు చెప్పాలంటే నా భూతో నా భవిష్యత్తు. ఇంత బ్రహ్మాండమైన కాలం ఇంతకుముందే మా సర్పంచ్ కూడా చెప్తా ఉన్నా, స్వర్ణయుగం. మీరు గత 5 ఏళ్ళలో పనిచేసిన ప్రతి గ్రామానికి అది స్వర్ణయుగం. మీరు చేసిన పనులు చరిత్రలో ఎప్పటికీ రాసుకొని చరిత్ర ఎప్పుడు గుర్తుపెట్టుంటుంది. పల్లె ప్రకృతి వనంలో కానివ్వండి, బ్రహ్మాండమైన వైకుంఠధామంలో కానివ్వండి, ప్రతి ఒక్క గ్రామంలో ట్రాక్టర్ కానివ్వండి, ప్రతి ఒక్క గ్రామంలో
చెట్లు నాటడం కానివ్వండి, చెట్లు నాటడం కాకుండా ప్రతి గ్రామంలో ఆ చెట్లను కాపాడడం కానివ్వండి. మా సర్పంచులు ఒక్కొక్కరు వాళ్ళ స్వంత ఇంటి కోసం పనిచేసినట్టుగా ప్రతి ఒక్క గ్రామంలో వాళ్ళే కేసీఆర్ అయి, వాళ్ళే తెలంగాణ ప్రభుత్వం అయి, వాళ్ళే తెలంగాణ ప్రతి గ్రామాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసింది. ఎందుకంటే వాళ్ళకి ఈ టర్మ్ మిగిసినా కూడా ఎప్పటికీ చరిత్రలో రేపు పొద్దున ఇప్పుడు ఎట్లా అయితే ముఖ్యమంత్రి ఎవరు అంటే ఇప్పుడు కూడా కేసీఆర్ అని అంటున్నారో బయట, అదేవిధంగా ఎప్పటికీ చరిత్రలో మా సర్పంచ్ చేసిన పనికి ఆ గ్రామంలో సర్పంచ్ ఎప్పుడు ఎవరు అంటే మా సర్పంచ్ పేరే మళ్ళీ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళందరికీ ఇవాళ టర్మ్ ముగిసినా చరిత్రలో మాత్రం వీళ్ళు ఎప్పటికీ ఉండిపోతారు. టర్మ్ వస్తుంటుంది పోతుంది, కానీ చరిత్రలో మాత్రం మిగిలేది మా సర్పంచ్లు బ్రహ్మాండంగా పనిచేసినారు. వాళ్ళందరినీ కూడా ఇవాళ సన్మానించుకున్నాము. భవిష్యత్తులో కూడా 100% ఏ ఎన్నికలు వచ్చినా కూడా వీళ్ళే సర్పంచ్గా మళ్ళీ 100% గెలుస్తారు. ఎందుకంటే వీళ్ళు చేసిన గత 5 ఏళ్ళలో అభివృద్ధి, 100 ఏళ్ళలో గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని 5 ఏళ్ళలో చేసి చూపెట్టినారు. నీళ్లు కానివ్వండి, కరెంటు కానివ్వండి, చెట్లు కానివ్వండి, శుభ్రత కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, ప్రతి ఒక్క పని కూడా వీళ్ళు దగ్గరుండి దానికి బ్రహ్మాండంగా చేశారు. 100% భవిష్యత్తులో కూడా వీరే సర్పంచ్లు గెలవబోతా ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళందరినీ వాళ్ళు సన్మానించుకున్నందుకు, ఇంత బ్రహ్మాండంగా పనిచేసినందుకు వాళ్ళందరికీ కూడా నా వైపు నుండి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసి ఇంత బ్రహ్మాండంగా పనిచేసినందుకు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. జై తెలంగాణ. నెక్స్ట్ కుర్ల మండల సర్పంచ్ నవీన్ కొంచెం వెనుక నవీన్ చేయి ముందు పెట్టుకుంది సార్ ఒక్కసారి ఓకే. గత 5 ఏళ్లలో మా సర్పంచులు చేసిన బ్రహ్మాండమైన పనికి ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క వార్డులో అందరికీ కూడా కళ్ళకు కనబడుతూ ఉంది. వారు చేసిన పని, వాళ్ళ కాలం, వాళ్ళ టైం పీరియడ్ 5 ఏళ్లలో ఒక మాటలు చెప్పాలంటే నా భూతో నా భవిష్యత్తు. ఇంత బ్రహ్మాండమైన కాలం ఇంతకుముందే మా సర్పంచ్ కూడా చెప్తా ఉన్నా. స్వర్ణయుగం. మీరు గత 5 ఏళ్ళలో పనిచేసిన ప్రతి గ్రామానికి అది స్వర్ణయుగం. మీరు చేసిన పనులు చరిత్రలో ఎప్పటికీ రాసుకొని చరిత్ర ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుంది. పల్లె ప్రకృతి వనంలో కానివ్వండి, బ్రహ్మాండమైన వైకుంఠధామంలో కానివ్వండి, ప్రతి ఒక్క గ్రామంలో ట్రాక్టర్ కానివ్వండి, ప్రతి ఒక్క గ్రామంలో చెట్లు నాటడం కానివ్వండి, చెట్లు నాటడం కాకుండా ప్రతి గ్రామంలో ఆ చెట్లను కాపాడడం కానివ్వండి. మా సర్పంచులు ఒక్కొక్కరు వాళ్ళ స్వంత ఇంటి కోసం పనిచేసినట్టుగా ప్రతి ఒక్క గ్రామంలో వాళ్ళే కేసీఆర్ అయి, వాళ్ళే తెలంగాణ ప్రభుత్వం అయి, వాళ్ళే తెలంగాణ ప్రతి గ్రామాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసింది. ఎందుకంటే వాళ్ళకి ఈ టర్మ్ మిగిసినా కూడా ఎప్పటికీ చరిత్రలో రేపు పొద్దున ఇప్పుడు ఎట్లా అయితే ముఖ్యమంత్రి ఎవరు అంటే ఇప్పుడు కూడా కేసీఆర్ అని అంటున్నారో బయట, అదేవిధంగా ఎప్పటికీ చరిత్రలో మా సర్పంచ్ చేసిన పనికి ఆ గ్రామంలో సర్పంచ్ ఎప్పుడు ఎవరు అంటే మా సర్పంచ్ పేరే మళ్ళీ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళందరికీ ఇవాళ టర్మ్ ముగిసినా చరిత్రలో మాత్రం వీళ్ళు ఎప్పటికీ ఉండిపోతారు. టర్మ్ వస్తుంటుంది పోతుంది, కానీ చరిత్రలో మాత్రం మిగిలేది మా సర్పంచ్లు బ్రహ్మాండంగా పనిచేసినారు. వాళ్ళందరినీ కూడా ఇవాళ సన్మానించుకున్నాము. భవిష్యత్తులో కూడా 100% ఏ ఎన్నికలు వచ్చినా కూడా వీళ్ళే సర్పంచ్గా మళ్ళీ 100% గెలుస్తారు. ఎందుకంటే వీళ్ళు చేసిన గత 5 ఏళ్ళలో అభివృద్ధి, 100 ఏళ్ళలో గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని 5 ఏళ్ళలో చేసి చూపెట్టినారు. నీళ్లు కానివ్వండి, కరెంటు కానివ్వండి, చెట్లు కానివ్వండి, శుభ్రత కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, ప్రతి ఒక్క పని కూడా వీళ్ళు దగ్గరుండి దానికి బ్రహ్మాండంగా చేశారు. 100% భవిష్యత్తులో కూడా వీరే సర్పంచ్లు గెలవబోతా ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళందరినీ వాళ్ళు సన్మానించుకున్నందుకు, ఇంత బ్రహ్మాండంగా పనిచేసినందుకు వాళ్ళందరికీ కూడా నా వైపు నుండి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసి ఇంత బ్రహ్మాండంగా పనిచేసినందుకు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. జై తెలంగాణ. నవీన్ కొంచెం వెనుక నవీన్ చేయి ముందు పెట్టుకుంది సార్ ఒక్కసారి ఒక్క నెక్స్ట్ కుర్ల మండల సర్పంచ్ ఓకే. గత 5 ఏళ్లలో మా సర్పంచులు చేసిన బ్రహ్మాండమైన పనికి ప్రతి ఒక్క గ్రామంలో,
ప్రతి ఒక్క వార్డులో అందరికీ కూడా కళ్ళకు కనబడుతూ ఉంది. వారు చేసిన పని వాళ్ళ కాలం, వాళ్ళ టైం పీరియడ్ 5 ఏళ్లలో ఒక మాటలు చెప్పాలంటే నా భూతో నా భవిష్యత్తు. ఇంత బ్రహ్మాండమైన కాలం. ఇంతకుముందే మా సర్పంచ్ కూడా చెప్తా ఉన్నా, స్వర్ణయుగం. మీరు గత 5 ఏళ్ళలో పనిచేసిన ప్రతి గ్రామానికి అది స్వర్ణయుగం. మీరు చేసిన పనులు చరిత్రలో ఎప్పటికీ రాసుకొని చరిత్ర ఎప్పుడు గుర్తుపెట్టుంటుంది. పల్లె ప్రకృతి వనంలో కానివ్వండి, బ్రహ్మాండమైన వైకుంఠధామంలో కానివ్వండి, ప్రతి ఒక్క గ్రామంలో ట్రాక్టర్ కానివ్వండి, ప్రతి ఒక్క గ్రామంలో చెట్లు నాటడం కానివ్వండి, చెట్లు నాటడం కాకుండా ప్రతి గ్రామంలో ఆ చెట్లను కాపాడడం కానివ్వండి. మా సర్పంచులు ఒక్కొక్కరు వాళ్ళ స్వంత ఇంటి కోసం పనిచేసినట్టుగా ప్రతి ఒక్క గ్రామంలో వాళ్ళే కేసీఆర్ అయి, వాళ్ళే తెలంగాణ ప్రభుత్వం అయి, వాళ్ళే తెలంగాణ ప్రతి గ్రామాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసింది. ఎందుకంటే వాళ్ళకి ఈ టర్మ్ మిగిలిసినా కూడా ఎప్పటికీ చరిత్రలో రేపు పొద్దున ఇప్పుడు ఎట్లా అయితే ముఖ్యమంత్రి ఎవరు అంటే ఇప్పుడు కూడా కేసీఆర్ అని అంటున్నారో బయట, అదేవిధంగా ఎప్పటికీ చరిత్రలో మా సర్పంచ్ చేసిన పనికి ఆ గ్రామంలో సర్పంచ్ ఎప్పుడు ఎవరు అంటే మా సర్పంచుల పేరే మళ్ళీ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళందరికీ ఇవాళ టర్మ్ ముగిసిన చరిత్రలో మాత్రం వీళ్ళు ఎప్పటికీ ఉండిపోతారు. టర్మ్ వస్తుంటుంది పోతుంది, కానీ చరిత్రలో మాత్రం మిగిలేది మా సర్పంచులు బ్రహ్మాండంగా పనిచేసినారు. వాళ్ళందరినీ కూడా ఇవాళ సన్మానించుకున్నాము. భవిష్యత్తులో కూడా 100% ఏ ఎన్నికలు వచ్చినా కూడా వీళ్ళే సర్పంచ్గా మళ్ళీ 100% గెలుస్తారు. ఎందుకంటే వీళ్ళు చేసిన గత 5 ఏళ్ళలో అభివృద్ధి, 100 ఏళ్ళలో గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని 5 ఏళ్ళలో చేసి చూపెట్టినారు. నీళ్లు కానివ్వండి, కరెంటు కానివ్వండి, చెట్లు కానివ్వండి, శుభ్రత కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, ప్రతి ఒక్క పని కూడా వీళ్ళు దగ్గర నుండి కనుక బ్రహ్మాండంగా చేశారు. 100% భవిష్యత్తులో కూడా వీరే సర్పంచ్లు గెలవబోతూ ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళందరినీ వాళ్ళు సన్మానించుకున్నందుకు, ఇంత బ్రహ్మాండంగా పనిచేసినందుకు వాళ్ళందరికీ కూడా నా వైపు నుండి మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేసి ఇంత బ్రహ్మాండంగా పనిచేసినందుకు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. గడిచిన 5 సంవత్సరాల నుంచి గ్రామాల్లో సర్పంచులందరూ కూడా వాళ్ళ సొంత పని లెక్క, వాళ్ళ సొంత వ్యవసాయం లెక్క వారు ఎవరైతే వారు వృత్తి చేసుకుంటారో ఆ వృత్తి మా వృత్తి అన్నట్టు గ్రామాల అభివృద్ధి కోసం సాయశక్తులు కృషి చేశారు. ప్రభుత్వం కూడా అన్నీ కూడా ఎప్పుడు కూడా అండదండలుగా ఉండి వాళ్ళకి ఎప్పుడు సహకారంతో ఏ గ్రామంలో సీసీ రోడ్డు కానీ, ఏ గ్రామంలో డ్రైనేజ్ కానీ, ఏ గ్రామంలో ఏది కావాలన్నది కూడా 5 సంవత్సరాలు నాకు నేను సహకరించిన వాళ్ళు కూడా అందరూ సహకరించి 5 సంవత్సరాలు ఎంతో అద్భుతమైన గ్రామాన్ని తయారు చేశారు కనుక వాళ్ళందరూ కూడా పదవికాలం ఈ నెల 31 ఫస్ట్ నుంచి ముగుస్తుంది కనుక వాళ్ళందరికీ ఒక చిన్న సత్కారం చేయాలి. వాళ్ళందరూ చేసిన సేవలు కొనియాడాలనే ఉద్దేశంతో ఈసారి సర్పంచ్ ఉద్దేశం కలిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం వచ్చిందో ప్రభుత్వానికి భయపడిపోయి కొంతమంది ప్రభుత్వం ఏదో చేస్తుంది, ఏదో అవుతుందని చెప్పి అన్న ఉన్న వాళ్ళు కూడా భయభ్రాంతులను చేయాలని చెప్పి మా పార్టీ రాకపోతే మీకు ఏం చేస్తాం, అది చేస్తాం, ఏం చేస్తాం అంతా వాళ్ళకి ఒకటే ధైర్యం చెప్పినాం. మేము ఉన్నాం, మా ప్రాణం అడ్డం పెట్టైనా మా కార్యకర్తలు కాపాడుకుంటాం. మా ఎమ్మడున్న వ్యక్తులు మా పార్టీని కాపాడుకునే బాధ్యత మాది కనుక 100కి 100 కాకుండా ధైర్యం చెప్తాం. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉంటామని చెప్పి మరి ధైర్యం చెప్పే కార్యక్రమం ఈరోజు చేసినాం కనుక సర్పంచులందరూ కూడా ఆనందంగా వాళ్ళందరూ కూడా మళ్ళొకసారి గెలవాలి, పని చేసిన వాళ్ళు తప్ప గెలిపిస్తారు. ప్రజలు కూడా ఆ విధంగా ఉంటుంది కనుక ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పి మళ్ళొకసారి నేను అందరూ కోరుతున్నా. అంటే వాళ్ళు చేసే పనులు చేయరు. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే 6 గ్యారెంటీలు చేయలేరు, 420 వాళ్ళు ఇచ్చిన హామీలు చేయలేరు. వాళ్ళు ప్రభుత్వం ప్రజలే తిరుగుబాటు చేస్తారు. ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా ఇప్పుడు అనిపిస్తున్నారు కేసీఆర్ ఉన్నాడు అనుకుని ప్రజలందరూ పాపం వాళ్ళకి తెలియక అక్కడ ఉన్న నాయకత్వం మీద కోపంతోనో వాళ్ళతో వీళ్ళతో ఓడిపోయినా కానీ అయ్యో కేసీఆర్ ఓడిపోయినా అని చెప్పి ఎక్కడైతే మా ఎమ్మెల్యేలు ఓడిపోయినా అక్కడ కేసీఆర్ ఓడిపోయినా మా ఎమ్మెల్యే పనిచేయడానికి ఓటేది వేరే వాళ్ళకి ఇష్టం కానీ చెప్పే పరిస్థితి ఇప్పుడు అన్ని గ్రామాలలో అన్ని దగ్గర కూడా అన్ని కాన్స్టిట్యూన్సీలు జరుగుతుంది కనుక దాని మీద ప్రజలు తిరుగుబాటు అవుతుంది. వాళ్ళు చేసిన హామీలన్నీ అంటే వాళ్ళ జీవితంలో గెలుస్తామని ఇచ్చిన హామీలు కావు. ఏదో నోటికొచ్చిన మాట అందాం అన్న తర్వాత చూద్దాం గెలుతామా సత్తామా అన్నట్టు వాళ్ళు హామీలు ఇచ్చారు. గెలిచిన కనుక మిడకు పడ్డది ఇప్పుడు కనుక ఇది తప్పించుకోవాలంటే రేపు పొద్దున్న నుంచి ఏదో ఒక కాళేశ్వరం చూపించడం, ఎలక్ట్రిసిటీలో అవినీతి జరిగిందన్నప్పుడు తీయండి. అవినీతి జరిగితే దేనికైనా సిద్ధంగా ఉన్నాం. మేము అవినీతి చేస్తే తప్పగా ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్ కానీ కేసీఆర్ ఏమంటే ఉన్నాం, ఎమ్మెల్యేలు కానీ అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. గట్టిగా కాలం గడపడానికి కోసం అవినీతి పేరు మీద ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కానీ ఏ రాష్ట్రంలో కూడా అప్పులు చేయని రాష్ట్రం లేదా అప్పులు చేస్తుంది. అప్పులు చేసి తీర్పే శక్తి మన దగ్గర ఉన్నది కనుక ఈ విధంగా అప్పులు చేసినాం, అభివృద్ధి దిశలో తీసుకుపోయినాం. అన్ని గ్రామాల్లో మా సదుపాయాలు చేసాం, అన్ని గ్రామాల్లో కూడా అభివృద్ధి చేసినాం కనుక అప్పులప్పుడు జరిగింది కనుక ఏది కాదు మా విశ్వాసం ప్రజల తిరుగుబాటు అవుతుంది. వాళ్ళ దాంట్లో వాళ్ళకు ఉన్న దాంట్లో వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ అయితే నువ్వు గిదంటివి నేను గిదంటివి అని చెప్పి అందులో ఉన్న వాళ్ళందరూ ముఖ్యమంత్రులు, ఒక్కడే ముఖ్యమంత్రి కాదు, ఉన్న నాయకులందరూ ముఖ్యమంత్రులే. పాపం వాళ్ళందరికీ అవకాశం రాలేదు, నాకు అవకాశం వచ్చింది.
వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు. దాంట్లో తప్పక జరుగుతానని ఒక విశ్వాసం నాకు. ప్రజల తిరుగుబాటుతోనే ప్రభుత్వాలు మారిపోతాయని నాకు విశ్వాసం ఉంది.